హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చానండి. అయితే వరలక్ష్మి వ్రతం అయిపోయిన మరుసటి రోజు శనివారం రోజు, అలాగే ఆదివారం రోజు ఈ వీడియోలో నేను ఏమేం పనులు చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే మనకు రాగి, ఇత్తడి, వెండి సామాన్లు మనం వ్రతం అయిపోయినాక అన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి. ఎక్కువ రుద్దే పని లేకుండా 2 నిమిషాలలో ఇంట్లో ఉన్న వాటితోటి సులభంగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. అలాగే శనివారం రోజు నేను అమ్మవారికి కలశం పెట్టుకున్నాను కదండి, అమ్మవారి కలశం అనేది ఎలా కదిపాను అనేది కూడా వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే నేను శనివారం రోజు ఆల్రెడీ శుక్రవారం వెలిగించిన అఖండ దీపం వెలుగుతూనే ఉందండి. శనివారం రోజు ఉదయం స్నానం అనేది చేసుకున్న తర్వాత ఈ నిన్న పెట్టిన శుక్రవారం పెట్టిన పూలు, పండ్లు అవన్నీ ఏమైనా ఉంటాయి కదండి అమ్మవారి దగ్గర, వినాయకుడి దగ్గరను, అలాగే అన్నీ తీసేస్తున్నానండి. అయితే ఇంకా పూజ గది అంతా ఒక్కోసారి క్లాత్ తడిబట్టి అయితే పెట్టలేదండి, ఓన్లీ క్లాత్, అక్షంతలు, పూలు అవి పడింటాయి కాబట్టి అదంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ దీపాలు పెట్టడానికి ఒకటి ప్రమిదకు స్వస్తిక్ అనేది వేసుకొని దాంట్లో కొంచెం కుంకుమ, పసుపు అనేది వేసుకొని ఇలా మళ్ళీ ప్రమిదలు అనేది కొత్తవి పెట్టేసుకుంటున్నాను. అంటే వేరేటివి ఇంకో ప్రమిదలు పాతవి తీసేసి దాంట్లో ఇంకా నువ్వుల నూనె పోసేసి ఒత్తులు అనేది వేసుకుంటున్నా. ఇక్కడ అఖండ దీపము ఇంకా దాంట్లో ఉంది నూనె, అయితే శనివారం సాయంత్రం వరకు వెలగాలని దాంట్లో మళ్ళీ ఇంకో కొంచెం నూనె పోసాను. అది మళ్ళీ నాకు సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుందండి. అలా ఇంకా తర్వాత మళ్ళీ పూలతో అలంకరించుకున్నాక ఇక్కడ అమ్మవారికి మళ్ళీ ఏమన్నా వినాయకుడికి నైవేద్యంగా అయితే ఈరోజు ఏం చేస్తాను అంటే ఫస్ట్ అమ్మవారికి తాంబూలం అనేది పెట్టేశానండి. తాంబూలం పెట్టినాక సీనిపండు పెట్టాను, 2 ఆకులు, 1 పేడ పెట్టేశాను. ఊదికడ్డలతో దీపారాధన వెలిగించిన తర్వాత వినాయకుడికి, అమ్మవారికి అగరబత్తుల ధూపం అనేది చూపించిన తర్వాత అర్చన అనేది చేసుకుంటున్నానండి. అయితే శనివారం రోజు కలశం కదిలేటప్పుడు నేను ఏంటంటే ఉప్పు లేకుండా పెరుగన్నం పెట్టాలని పెడతానండి నైవేద్యంగా. అదే పెట్టేసి అమ్మవారికి మళ్ళీ కొబ్బరికాయ అనేది కొట్టుకొని కలశం అనేది కలుపుతామండి. అయితే ఇక్కడ నేను అర్చన అనేది కుంకుమార్చన చేసుకున్నాను, అష్టోత్తరాలు చదువుకున్నాను, తర్వాత నైవేద్యం అనేది పెట్టాను. అయితే ఉప్పు లేని పెరుగన్నం పెట్టేశాను. ఈ నైవేద్యం ఈరోజు కంపల్సరీగా పెట్టాలండి. పెట్టిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకున్నానండి. అమ్మవారికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి హారతిస్తే పూజ ఈడికి కంప్లీట్ అయిపోతుందండి. అయితే ఆ ప్రసాదం అనేది మన ఇంట్లో వాళ్ళం మనం తినాలండి, ఎంతమంది ఉంటాం అంతమందిమే. అయితే దీపాలు కొండ ఎక్కిన తర్వాత అప్పుడు వినాయకుడిని అనేది 3 సార్లు కదుపుకుంటానండి. యథాస్థానం ప్రవేశయామి అనుకుంటూ 3 సార్లు కలిపేసి తర్వాత కలశాన్ని కూడా 3 సార్లు యథాస్థానం ప్రవేశయామి అమ్మ, మళ్ళీ వచ్చే సంవత్సరం నేను ఇలా వ్రతంలాగా ఇంట్లో కూర్చోపెట్టుకొని చేసుకుంటాను, మమ్మల్ని చల్లగా చూడని మొక్కుకొని. తర్వాత పటాలను, విగ్రహాలు పెట్టుకున్నాం కదండి అర్చన చేసుకోవడానికి, అలా పటాలు, విగ్రహాలు కూడా 3 సార్లు కలిపేసి అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫోటోను కూడా 3 సార్లు ఇలా కదిపేస్తానండి. గాడికి అయిపోతుందండి పూజ కంప్లీట్. మనం అమ్మవారి పీఠం కదిపేసినట్టు సరిపోతుందండి. అయితే శనివారం ఉదయమే ఎప్పుడైనా కానీ అమ్మవారి కలశం అనేది, విగ్రహం అనేది కలపవచ్చు అండి. కాకపోతే ఈ శనివారం పౌర్ణమితో వచ్చింది కాబట్టి నేను ఉదయం నైవేద్యం పెట్టేసి ఇలా పూజ అనేది చేసుకున్నానండి. సాయంత్రం మళ్ళీ దీపాలన్నీ కొండ ఎక్కిన తర్వాత 4 నుంచి 5 లోపల ఇలా పీఠం అనేది కలిపేసుకున్నానండి. అయితే ఫస్ట్ ఇప్పుడు కొబ్బరికాయలు, నైవేద్యం అన్నీ పెట్టినటువన్నీ తీసేస్తున్నానండి. తర్వాత ఫస్టుగా వినాయకుడి దగ్గర ఉన్న పూలు తీసా, ఇలా వినాయకుడిని 3 సార్లు అనేది కలిపాను. ఇంకా విగ్రహాలన్నీ కలిపేశానండి. అయితే ఈ పసుపు గణపతిని ఏం చేయాలంటే మనం మొహానికి ఒక డబ్బాల పక్కన పెట్టేసుకొని రోజు కొంచెం కొంచెం మొహానికి అయితే పూసుకోవచ్చు అండి, తాలిబొట్టుకైనా పెట్టుకోవచ్చు. అంతేకాని కాళ్ళకైతే పూసుకోకూడదండి. లేదు మేము అంత ఎక్కువ పూసుకోలేమంటే కొద్దిగా కొంచెం ఫేస్కి పూసుకొని ఇంకా అది మిగిలినది చెట్ల మొదట్లో వేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ అమ్మవారికి నిన్న శుక్రవారం కుంకుమార్చన చేశాను. ఆ కుంకుమార్చన కూడా చేసిన కుంకుమను కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు అది పెట్టుకుంటామండి. పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ అర్చన చేసిన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు అవన్నీ ఒక 2 రోజులు ఆ ప్లేట్లో అట్లే ఉంచేస్తానండి. తర్వాత మంచిగా క్లీన్ చేసేసి మళ్ళీ దానిలను ఎత్తి పెట్టేసుకుంటానండి. మళ్ళీ ఎప్పుడన్నా పూజలకు వాడుకుంటానండి. తర్వాత ఈ కలశంలో అమ్మవారి ఫోటోకు ఇంకా అమ్మవారికి పెట్టిన విగ్రహం అనేది ఇంకా అది కూడా క్లీన్ చేసేసి నేను మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. అమ్మవారికి వేసిన పసుపు కొమ్ము అనేది నేను చెరువులో వేసేస్తానండి. దేవుడి సామాన్లు పూలతో మొత్తం ఇంకా ఆ గాజులు అనేది మనమే వేసుకోవాలి. అమ్మవారికి కలశానికి వేసిన గాజులు, అలాగే తర్వాత లక్ష్మీ కాసు కూడా వేసుకుంటాం కాబట్టి ఆ లక్ష్మీ కాసు శుక్రవారం సాయంత్రమే వేసుకుంటాము. ఒక రోజు 2 రోజులు ఉంచేసుకొని తీసేస్తే సరిపోతుంది. నేనైతే శుక్రవారం వేసుకొని ఆదివారం తీసేస్తానండి లక్ష్మీ కాసు. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉంచుకోను, దాన్ని మళ్ళీ క్లీన్ చేసి ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వరలక్ష్మి వ్రతానికి అదే వాడతాను. ఇలా అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు అమ్మవారు. అమ్మవారిని కూడా క్లీన్ చేస్తానండి. ఇలా ఈ జాకెట్ పీస్ అనేది ఇంకా మనం కుట్టించుకోవాలండి. ఇది కూడా మనమే కుట్టించుకోవాలి, ఇంట్లో వాళ్ళమే, ఎవరికి
ఇవ్వకూడదు. అయితే పీసు తీసిన కొబ్బరికాయ అయితే మనం నాకు నైవేద్యంగా అమ్మవారికి పెట్టేసి మనం ఏదో ఒక స్వీట్ చేసుకొని తింటాం ఈ కొబ్బరికాయను. పీసు తీయకుండా కొబ్బరికాయ అయితే ఆ కలశం పెట్టిన జాకెట్ పీస్లోనే ఆ కొబ్బరికాయ కట్టేసి ఇంటికి గుమ్మానికి ఇంట్లో లోపల కట్టుకుంటామండి. అది చాలా మంచిదండి. మళ్ళీ వచ్చే వరలక్ష్మి వ్రతం వరకు ఆ కొబ్బరికాయ కలశం అనేది అట్లనే గుమ్మానికి ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ చెంబు కట్టిన కంకణము ఇది కూడా మనం పూజ సామాన్లలో వేస్తాం. కలశంలో ఉన్న నీళ్ళు అయితే ఆ మామిడి ఆకులు పెట్టింటాం, ఆ తమలపాకులు దాంట్లతోటి మొత్తం నీళ్ళంతా చల్లేసి మనం కొంచెం తీర్థంలాగా తీసుకొని మొత్తం ఇండ్లంతా చల్లేసుకొని మిగిలినవి చెట్లలో వేస్తే సరిపోతుందండి. అది నీళ్ళైతే చాలా మంచిదండి. ఈ బియ్యం కూడా నేను పాయసం అనేది చేసుకొని తింటానండి. ఈ అరిటాకు ఇవన్నీ మనం పూజా సామాన్లలో మొత్తం అన్నీ ఎక్కడ ఒక ఇది ఈ అక్షంతలు కూడా పడకుండా మొత్తం మనం అనేది చెరువులో వేసుకోవాలండి. ఇలా అన్ని కవర్లో వేసుకున్నాం అండి పూజా సామాగ్రి. ఇవి ఇంకా మనం మరుసటి రోజు ఆదివారం కానీ అలా మనకు టైం కుదిరినప్పుడు పోయి నదిలో కానీ చెరువులో కానీ వేస్తే సరిపోతుందండి. అక్కడ ఇప్పుడు పూజా సామాగ్రి అంటే నేను శనివారం అయితే ఏం క్లీన్ చేయలేదండి, నాకు అసలు ఓపిక కూడా లేదు. ఆదివారం కాకపోతే ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుందండి. మనకు వ్రతాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ సామాన్లు వాడుకుంటాం కదా, అయితే అన్నిటికీ ఎక్కువ రుద్దపాల్సిన పని లేకుండా ఎక్కువ టైం కూడా తీసుకోదండి. నేను ఈ పూజా సామాగ్రిల ట్రిప్ మీకు క్లీనింగ్లో చాలానే పెట్టానండి. కాకపోతే నేను ఏం వాడతానో, నేను ఎలా క్లీన్ చేసుకుంటానో, నాకు తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వస్తువులతోటే క్లీన్ చేసుకున్నట్టే చేస్తానండి. మనం మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ చాలా నీట్గా అయిపోతాయండి, తెల్లగా మెరుస్తాయి. అసలు చూడండి, నేను ఇక్కడ రాగి చూపిస్తున్నాను, వెండి చూపిస్తున్నాను, ఇత్తడి అన్నీ చూపిస్తున్నానండి. అయితే దానికి ఏంటంటే సబీనా అని అంట్ల పొడి అని దొరుకుతుంది కదండి. ఇది ఎవరికైనా ఎక్కడైనా దొరుకుతుందండి. మనకు సరుకులు తెచ్చుకునే షాపులలో ఉంటుంది కదా, ఆ సబీనా అనేది తీసుకున్నానండి. ఫస్ట్ వెండివి క్లీన్ చేసి చూపిస్తున్నానండి. మీకు ఒట్టిగా ఉన్నప్పుడే దానికి ఉండే కుంకుమ బొట్లు అనేది కొంచెం పక్కకు తీసేసిన తర్వాత ఒట్టిది సబీనా ఇట్లా రుద్దేస్తే సరిపోతుందండి. రుద్దేసిన తర్వాత మనం మళ్ళీ కొంచెం ఇంకా తడి అద్దుకొని స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ కొంచెం వేమ్ లిక్విడ్ కానీ మనం అంట్ల సోప్ వేసుకుంటే అదైనా కానీ ఇలా క్లీన్ చేసి రుద్దితే తెల్లగా అసలు ఎంత బాగా చూస్తుందండి. ఎక్కడ నల్లగా అనేది లేదండి. మనకు ఇది ఏంటంటే మనం ఒక రోజంతా పూజలోనే పెట్టేసుకుంటాం కాబట్టి కొద్దిగా నల్లగా అనిపిస్తాయి కూడా. మీకు తోమి ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి, ఏమి రుద్దాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ఎక్కువ నల్లగా ఉన్నాయనుకుంటే ముందు పేస్ట్తో రుద్దండి. మన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్తో రుద్ది ఈ సబీనా స్క్రబ్బర్తో తీసుకొని రుద్దినామంటే చాలా తెల్లగా అవుతాయండి. అయితే నావి పెద్దగా నల్లగా అయితే లేవండి, నీట్గానే తెల్లగానే ఉన్నాయి. అయితే మీకు ఎక్కువ ఏమన్నా నల్లగా ఉంటే ముందు కోల్గేట్ పేస్ట్తో తోమిన తర్వాత ఈ సబీనాతో రుద్దండి, చాలా తెల్లగా వస్తాయండి. ఒకసారి మీకు ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి వెండి సామాన్లకి. అలాగే తర్వాత ఇప్పుడు రాగి సామాను కూడా చూపిస్తానండి. ఇంకా రాగి ఇత్తడికి ఎలా వాడాలనేది. అయితే ఈ వెండి దీపాలు మనము ఆల్రెడీ ఒత్తులకు వాడేసి ఉంటాం కదండి, దాంట్లోకి జిడ్డు పోవాలంటే మనం విమ్ లిక్విడ్ కానీ అంట్లో సబ్బు కానీ తోమితే ఈ సబీనాతో పాటు బాగా తెల్లగా వస్తాయండి. ఇక్కడ చూడండి, కుంకుమ బర్ణకు కూడా మనం కుంకుమ పసుపు గంధం వేసి ఉంటాం కదా, ముందు కలర్ అనేది పట్టేసుకొని ఉంటుంది దానికి. ఈ ఒట్టి సబీనాతో రుద్దుతేనే ఎంత తెల్లగా వచ్చిందో చూడండి, అంత తెల్లగా వస్తాయండి. అన్ని వెండి సామాన్లకి ఈ సబీనా కోల్గేట్ పేస్ట్ ఎక్కువ నల్లగా ఉంటేనే కోల్గేట్ పేస్ట్ వాడండి, లేకుంటే మామూలుగా ఒక రకంగా తెల్లగానే ఉన్నాయనుకుంటే సబీనా సరిపోతుందండి. తర్వాత ఏంటంటే ఈ రాగి చంబికి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మనం చూడండి, ఒక్క నిమిషంలో అండి ఊరికే ఇట్లా రుద్దుతుంటే వెండి సామాన్లల్లో క్లీన్ అయిపోయినాయండి, ఎక్కడ నల్లగా అనేదే లేదండి. చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో, బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రాగి ఇత్తడి సామాన్లకు అదే సబీనా పొడిలో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకున్నానండి. అది విమ్ లిక్విడ్, నిమ్మకాయ వేసుకున్నాను. ఇవి 3 బాగా పనిచేస్తాయండి. చూడండి ప్లేట్ ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు చూడండి తోముతుంటే మీకు అంత తెల్లగా వస్తుంది. నేను ఎక్కువ కూడా గట్టిగా అసలు చేతుల నొప్పి అంత బొట్టి కూడా రుద్దలేదండి, ఊరికే స్క్రబ్బర్తో మామూలుగా ఎట్లా అంట్లు తోమే అలానే తోమాను, అంత నీట్గా వస్తున్నాయి. చూడేసారా, ఎక్కడ మరక అనేది లేదు, అంత తెల్లగా ఉన్నాయి. ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈజీగా. అయితే రాగి సామాను కూడా చూడండి ఎంత మెరిసిపోతుందో, అసలు నల్లగా ఉండే చెంబును ఇంత తెల్లగా అయిపోతుందండి. చూడండి, ఇది కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను, నేను ఎక్కడ కిప్ చేయకుండా చూడొచ్చు. చూడండి చెంబు కూడా ఎంత తెల్లగా అయిపోయిందో. ఇలా చాలా నీట్గా వస్తాయండి. ఇది బాగా సబీనా విమ్ లిక్విడ్, నిమ్మకాయ రసం వేశాను. ఒకవేళ మీ దగ్గర విమ్ లిక్విడ్ లేకపోతే అంట్ల సబ్బు తీసుకోండి. అంట్ల సబ్బు కూడా ఎందుకంటే విమ్ లిక్విడ్ ఎందుకంటే మనకు ప్రమిదలు ఒకటి జిడ్డు ఉంటాయి కదా, ఆ జిడ్డు పోవడానికి విమ్ లిక్విడ్ తీసుకున్నానండి. మామూలుగా మనం ఒట్టి ప్లేట్లు కానీ అవి ఆ గంట హారతి అలాంటివి వాడడానికి సబీనా నిమ్మకాయ సరిపోతుందండి, అంత బాగుంటాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ తోమేసుకున్న తర్వాత మనము ఈ వెండి సామాన్లు అనేది క్లాత్తో తుడుచుకోవాలండి. ఒట్టి క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకుంటే మంచిగా ఆరినాక
గాలి తగలకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా ఇట్లా ఇప్పుడు ఈ చెంబు ఎలా ఉందో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా అట్లానే ఉంటుందండి, అంత బాగుంటాయి. అయితే ఇవి కూడా రాగి చెంబు కూడా మనం తోమిన వెంటనే ఎప్పుడైనా కానీ ఏ దాంతో తోమినా కూడా తుడుచుకొని పెట్టుకుంటే దానికి ఉండే మరకలు అనేది అట్లనే ఉండకుండా నీట్గా ఉంటాయి. చూడండి ఈ ప్లేట్లు ఎంత తెల్లగా ఉన్నాయో, అసలు అంత నీట్గా వస్తాయండి. మన ప్రమిదలు కూడా నీట్గా వస్తాయి. కంచారతి మనం హారతి ఇచ్చేది కూడా, హారతి ప్లేట్ కూడా నల్లగా ఉంటుంది కదా, అది కూడా తెల్లగా అయిపోతుందండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఈ టిప్పు తప్పక ట్రై చేయండి, మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ టిప్పు తర్వాత ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.